నాకు తెలిసిన ఉద్దేశం ఏంటంటే 10 మందికి ఉపయోగపడాలి. మన అంతరాత్మను ప్రశ్నించుకొని మన లైఫ్ ముందుకు వెళ్ళాలి. అంతేగాని మనం పక్కింటి వాళ్ళు చూడలేము, ఇంట్లో అత్తామామకు ముద్ద పెట్టలేము, భర్తను చూడలేము. మనకు సెల్ఫిష్గా మనం 4 పూజలు చేసేసి 4 కొబ్బరికాయ కొడితే మనకైతే పుణ్యం వచ్చేస్తుందని ఉద్దేశంతో మీరు ఉండబాకండి. దేవుడు కూడా మనం చేసే మంచి చెడు బట్టే ఇలా పాప పుణ్యాలు పెరుగుకుంటూ వస్తాయి. ఇవాళ పాపం ఇంత పెరుగుతుందంటే పుణ్యం ఇంత పెరుగుతుందంటే లెవెల్ చేస్తున్నారు మీరు. దయచేసి మనం అప్పుడు ఏ పని చేయాలన్నా మనం ఎంత భయపడేవాళ్ళమో, అమ్మో ఇది చేసే పని తప్పని, అదే ఉద్దేశంతో మనం చేసే పొద్దున్న లేచిన సాయంకాలం వరకు మనం ఏం చేస్తున్నామని మన అంతరాత్మను ప్రశ్నించుకొని మన దినచర్య మొదలు పెడితే మనకి దీపారాధనలు పూజలు చేయవసరం లేదండి. పూజలు చెయ్యాలి. లైఫ్లో పూజలు చేసేది ఒక ఇది. దేవుణ్ణి పూజించొద్దు, దేవుడికి దండం పెట్టద్దు, దేవుడి మీద భక్తి తగ్గించుకొని చెప్పడం. దేవుడి మీద భక్తి అందరికీ ఉండొచ్చు. అలాగే మనం చేసే పనుల మీద కూడా భక్తి శ్రద్ధలతో చేయండి. మనం చేసే పనుల్లో ఎంతవరకు నిజాయితీ ఉందని చెప్పి చూసుకొని చేయండి. మన ఇంట్లో మన పేరెంట్స్కి గౌరవం ఇవ్వండి. మన ఇంట్లో మన అత్తమామలు చూసుకోండి, తల్లిదండ్రులు చూసుకోండి. గురువు దైవం సమానం అన్నారు. గురువు, దైవం, తల్లిదండ్రులు, వీళ్ళ ముగ్గురిని ఒకే తాటి మీద తీసుకొచ్చారు. మీకు తెలుసో తెలియదు. ఫస్ట్ ఎవరిని పూజించమన్నారు? తల్లిదండ్రులు యందు దయలేని పుత్రుడు పుట్టలేని వాడి గిట్టనంటనే. ఈ రోజున మనము ఆశ్రమాలు పెరిగిపోతున్నాయి అంటే తల్లిదండ్రులది మనకి అవసరమైతే పక్కింటితో కూడా చాలా బాగా లొంగి మాట్లాడతాం. మన అవసరం ఉందంటే ఎవరితోనన్నా మనం కన్విన్స్ అవుతాం, వాడితో మాట్లాడతాం. తల్లిదండ్రుల దగ్గర మనకి ఎందుకు అంత ఈగో? తల్లితో మాట్లాడతాను మనకి ఎందుకు అంత ఈగో? అలాగే మన అన్నయ్యతో మాట్లాడతాక ఎందుకు అంత ఈగో? తమ్ముడితో మాట్లాడతాక ఎందుకు అంత ఈగో? మీరందరూ కలిసి పుట్టి పెరిగినప్పుడు లేని ఈగో ఇప్పుడు ఎందుకు వచ్చింది మీకు? నేను చెప్పేది ఒక్కటేనండి. ఇవాళ మీరు చక్కగా పూజలే కాకుండా ఇంట్లో ఫ్యామిలీని కూడా చక్కగా ఈగోలు తగ్గించుకొని, అహం తగ్గించుకొని, కుటుంబాలు కలిసిమెలిసి ఉండి జాయింట్ ఫ్యామిలీలుగా ఉంటూ అందరూ కూడా చక్కగా కనీసం ఒక ఆదివారము, ఒక పండగ పబ్బాలకు అందరూ కలిసి ఒక చాటున చేరువయ్యి రిలేషన్ని పెంచుకోమని నేను విన్నపించుకుంటున్నాను.